మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మొత్తానికైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే నిన్న ప్రారంభమయ్యాయి. కేసీఆర్ నిన్న రాలేడు, ఈరోజు రాలేదు. దీనికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి దాన్ని రుద్రమ్మ ఉన్నారు. అక్క చెప్పండి, అసలు బడ్జెట్ అయితే స్టార్ట్ అయింది. కేసీఆర్ నిన్నట్టు బాగుంటుంది, ఈరోజు అంటే నిజంగా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకులు అయితే డెఫినెట్గా ఒక 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నా నేను అనేటువంటిది వారికి గుర్తుంటే డెఫినెట్గా వచ్చేవారు అసెంబ్లీ సమావేశాలకి. ఇవాళ సరే వారికి ఆరోగ్యం బాగాలేదు అని మొదటి సెషన్ జరిగినప్పుడు చెప్పినారు. సరే ఆరోగ్యం బాగాలేనప్పుడు దాన్ని ఎవరం కూడా ప్రశ్నించము. కానీ వారి పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ అయితే ఒకటి పెట్టుకున్నారు కదా. వారి పార్టీ మీటింగ్ పెట్టుకున్నటువంటి టైంలో వారు డెఫినెట్గా వచ్చినారు కదా. వారి పార్టీ మీటింగ్కి అయితే వచ్చినారు కదా. అట్లనే అసెంబ్లీకి కూడా వచ్చేది ఉండే. ప్రతిపక్ష నాయకుడిగా తను అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం తర్వాత ఇవాళ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటి సమయంలో వారి బాధ్యత డెఫినెట్గా వారు చేసేది ఉండే. కాబట్టి రాలేదు, ఇక దాన్ని అది వారికి వదిలేసాం. ఇప్పుడు అటు బస్సులో నిన్న బల్మూరి వెంకటగారు, ఆటోలోనేమో ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వారు, మీరు ఎట్లా చూస్తున్నారు? వెళ్ళనియండి, మంచిదే కదా. ఎవరికి సంబంధించినటువంటి ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రచారం చేసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తారు. అదే విధంగా దానికి వ్యతిరేకంగా విమర్శనాత్మకంగా ఇంకొక డిఫరెంట్ పద్ధతిలో విమర్శించాలని వేరే వాళ్ళు చూస్తారు. కాబట్టి దాన్ని పాలిటిక్స్లో ఇవంతా కూడా ఒక భాగం. నాకు ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో అటు అయోధ్యను అడ్డం పెట్టుకున్నారు ఎలక్షన్స్ కోసం అనేసి అంటున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అయోధ్యని మేము అడ్డం పెట్టుకోలేదు, మీరు అయోధ్యకు అడ్డం పడ్డారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఒక 60 సంవత్సరాల కాలం పాటు భారతదేశాన్ని పరిపాలించి కూడా 500 సంవత్సరాల నుంచి పెండింగ్గా ఉన్నటువంటి అయోధ్య రామాలయ నిర్మాణం అనేటువంటి అంశాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు జరగనీయలే కదా. ఇవాళ ఈ రోజు వరకు కూడా ఒక సమస్య, అంత పెద్ద సమస్య పెండింగ్గా ఉంది అని అంటే అది మీ చేతగానితనం, కాంగ్రెస్ పార్టీ చేతగానితనం. 10 సంవత్సరాల్లోనే చాలా కూల్గా, శాంతియుతంగా, ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా, ఎవరి మనోభావాలను కూడా కించపరచకుండా, ఎవరికి హర్టింగ్ అనిపించకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టు ద్వారా ఒక నిర్ణయాన్ని వచ్చేలాగా వెయిట్ చేసి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువుల మనోభావాలు సంతోషపడేటట్టుగా ఒక అయోధ్య రామమందిర నిర్మాణాన్ని చేయడం జరిగింది. అంత గొప్ప రామాలయ ప్రతిష్ఠ అనేటువంటిది జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటారు కదా మీరు. మరి మెజారిటీ ప్రజలు గౌరవించి ఆరాధించేటటువంటి దేవుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేస్తుంటే, అంత గొప్ప దేవాలయ ప్రారంభం జరుగుతుంటే మీరెందుకు రాలేదు అని అడుగుతున్నాం మేము. అంటే ఇవాళ ఒక చర్చో లేకపోతే ఒక మసీదో ఓపెన్ అయితే మీరు పోకుండా ఉందిరా మీరు? కాదు కదా. మరి వాళ్ళు ఒక హిందూ దేవాలయం రీఓపెన్ అయినప్పుడే మీరు పోలేదు అని అంటే మీరు మెజారిటీ ప్రజల మనోభావాలను మీరు గౌరవిస్తలేరు. యు ఆర్ నాట్ ద సెక్యులర్. మీ పార్టీ కూడా సెక్యులర్ పార్టీ కాదు. ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఒకటే అనేసి అని అంటున్నారు. ఇప్పుడు ఒకటయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా పార్లమెంట్ ఎలక్షన్స్? ఎప్పుడు ఒకటయ్యాం మేము ఎప్పుడు లేము. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి ఉన్నాయి ఎప్పుడైనా కూడా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిండ్రు. బీఆర్ఎస్ పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని ఎలక్షన్లకు వెళ్ళింది. కానీ చరిత్రలో ఎప్పుడన్నా కూడా భారతీయ జనతా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరైనా బీఆర్ఎస్ పార్టీలకు పోయినారా? పోలేదు. మేము ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్లకు పోయినామా? పోలేదు. చరిత్రలో ఈ భారతదేశంలో ఏనాడైనా కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీ పొత్తు పెట్టుకున్నదా? పెట్టుకోలేదు. అంటే మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదు, ఎప్పుడు కూడా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలేదు. మా పార్టీలో గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా ఏనాడు అధికారంలో ఉన్న గతంలో 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్లకు పోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా పార్టీలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మాకు ఆల్రెడీ ఉన్న 4 ఎంపీలు కావచ్చు, ఎవరు కూడా కాంగ్రెస్లకు పోలేదు. కాబట్టి వాళ్ళిద్దరూ అంటకాగి మా మీద బటగాలు చేస్తే ప్రజలు చూస్తున్నారు కదా. ఒక అపప్రదను సృష్టించి మీడియా ద్వారా ఒక లేనిపోని ప్రజల్లోకి గోబెల్స్ ప్రచారం లాగా చేసి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే గోబెల్స్ ప్రచారాన్ని మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో చేయాలని చూస్తున్నారు. బట్ అట్లేం కుదరదు. ఈసారి నరేంద్ర మోడీ గారి పరిపాలననే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. వారే 3వ ప్రధాని కూడా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా బీజేపీ మెజారిటీ స్థానాలను తెలంగాణలో కూడా గెలుచుకుంటారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మోర్ దెన్ 10 సీట్స్.